హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఫలించే కలలు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నిజంగా నువ్వు అసహాయ సూర్యుడివన్న నమ్మకం కలుగుతున్నది. కానీ కొన్ని ఘనకార్యాలు సాధించడానికి శూరత్వం కన్నా వివేకము, విచక్షణ, జ్ఞానము అవసరమైతుంది. అవి లేనప్పుడు సాధించినది గంగపాలు కాగలదు. అందుకు విశాఖుడు కథే మంచి సాక్ష్యం. నీకు శ్రమ తెలియకుండా ఉండేటందుకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాటలీపుత్రంలో జయనందుడు అనే ధనిక వర్తకుడు ఉండేవాడు. ఆయన ఇంట విశాఖుడు అనే దూరపు బంధు ఒకడు బతికి చెడిన కారణంగా మరే దారి లేక రోజులు గడుపుతున్నాడు. విశాఖుడు చురుకైనవాడు, మంచి అందగాడు. కాలం కలిసి రాకపోవటం వలన జయనందుడి ఇంట సేవకుడిలా బతకవలసి వచ్చింది. తన దురదృష్టాన్ని నిందించుకుంటూ అతనెప్పుడు లోపల కుమిలిపోతూ ఉండేవాడు. అతడి ధ్యాస ఎప్పుడు తాను జయనందుడంతటి ధనవంతుడు ఎలా కాగలడా అన్న విషయం మీదే ఉండేది. అందుచేత అతడు లేనిపోనివేవో గొప్పగా ఊహించుకుంటూ పగటి కలలు కంటూ ఉండేవాడు. ఒకనాటి మధ్యాహ్నం వేళ విశాఖుడి ఇంట్లో తీరిగ్గా కూర్చొని కునుకుపాట్లు పడుతున్నాడు. ఆ సమయంలో అతడికొక కల వచ్చింది. అందులో అతడు జయనందుడి కన్నా తాను గొప్ప ధనవంతుడైనట్లు, ఆస్తిపాస్తులు పోగొట్టుకొని బికారి అయిన జయనందుడే తనకు సేవకుడైనట్లు కలగని ఆ మైకంలో, ఒరేయ్ జయనందా, ఎక్కడ చచ్చావురా, ఇటురా అంటూ పైకి గట్టిగా కేకవేశాడు. విశాఖుడి దురదృష్టవశాత్తు ఆ సమయంలో జయనందుడు సమీపంలోనే ఉన్నాడు. ఆయన అతడి మాటలు విని మండిపడి నిద్రలేపి 4 తన్ని వీధిలోకి నెట్టేశాడు. అది చూసి జయనందుడి బంధుజనము, దాసదాసీలు విశాఖుణ్ణి గేలి చేస్తూ నవ్వసాగారు. ఆ అవమానం భరించలేక అతడు పాటలీపుత్రాన్ని వదిలి ఒక అరణ్య మార్గం పట్టి నడవసాగాడు. విశాఖుడు అరణ్యంలో కొంత దూరం వెళ్ళాక ఒకచోట తపోనిష్టలో ఉన్న ముని ఒకడు కనిపించాడు. అతడు మునికి సాష్టాంగపడి అలాగే ఉండిపోయాడు. ముని కళ్ళు తెరిచి విశాఖుణ్ణి చూసి, నాయనా, నా వలన కావలసిందేమైనా ఉన్నదా అని అడిగాడు. విశాఖుడు మునికి జరిగిందంతా చెప్పి, మహాత్మా, నాకు ఆ జయనందుడు దాసోహం అనేటట్లు వరం అనుగ్రహించండి అని కోరాడు. ముని ఒకసారి తన దివ్య దృష్టితో జయనందుడి పూర్వాపరాలన్నీ చూసి తెలుసుకొని విశాఖుడితో, ఆ జయనందుడు శ్రమించి తన శక్తియుక్తుల వలన అంత ధనికుడయ్యాడు. నువ్వు ఏ శ్రమ లేకుండానే అతడంతటి ధనవంతుడివి కావాలని కలలు కంటున్నావు. నిద్రా సమయంలో కలలు రావటం ఎంత సహజమో, కలలో కనిపించిన ప్రతీదీ నిజం కాకపోవటం కూడా అంత సహజం. ఈనాటి నుంచి నువ్వు స్వశక్తిపై పైకి వచ్చేటందుకు ప్రయత్నించు అన్నాడు. ముని చెప్పిన హితవు విని విశాఖుడు నీరసపడిపోయి, మహాత్మా, తమరు చెప్పిన దాంట్లో కొత్తదనం ఏమీ లేదు. అందరూ చెప్పేవే. తమకేవైనా మహిమలుంటే నేను కనే కలలు నిజమయ్యేటట్లు అనుగ్రహించండి అన్నాడు. ముని మందహాసం చేసి, అది చాలా స్వల్ప విషయం. నీకు వచ్చిన కల నిజం కావాలనుకుంటూ ఈ మంత్రం 6 సార్లు మనసులో జపించు. నువ్వు కలలో చూసిందంతా నిజమైతుంది అని విశాఖుడి చెవిలో ఏదో మంత్రాన్ని ఉపదేశించాడు. విశాఖుడు సంతోషంతో వెళ్ళబోతూ ఉండగా ముని అతడితో, నాయనా, ఒక సంగతి చెప్పడం మర్చిపోయాను. ఈ మంత్రము 3 సార్లు కన్నా నీకు ఉపయోగపడదు. అందుచేత బుద్ధి కుశలతో దీన్ని ఉపయోగించుకొని నీకేగాక నలుగురికి ప్రయోజనం కలిగేటట్లు చూసుకో అన్నాడు. విశాఖుడు పాటలీపుత్రం తిరిగి వచ్చేసరికి రాత్రి అయింది. అతడు ఒక సత్రం అరుగు మీద పడుకొని ముని చెప్పిన మంత్రం గురించి ఆలోచించసాగాడు. కొద్దిసేపటిలో అతడికి నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక కల జయనందుడు అతన్ని క్షమాపణ కోరటమే కాక ఇంటికి తిరిగి వచ్చి తన కుమార్తె మాలినిని వివాహమాడవలసిందిగా కోరాడు. విశాఖుడు ఉలిక్కి పడుతూ నిద్రలేచి తనకు వచ్చిన కల గురించి ఆలోచించసాగాడు. ఇలాంటి కలలు కనటము అతడికి కొత్తేమీ కాదు. అయినా మంత్రప్రభావాన్ని పరీక్షించడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది? ఇలా అనుకొని విశాఖుడు మనస్సులో మంత్రాన్ని 6 సార్లు జపించి నిద్రమత్తు ఇంకా వదలనందున తిరిగి కళ్ళు మూసుకున్నాడు.
అయితే కొద్దిసేపటికల్లా అక్కడికి దగ్గరలోనే ఏదో అలికిడి కావటంతో అతడు లేచి కూర్చున్నాడు. అతడి ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. ఎదురుగా జయనందుడు తన పరివారంతో పాటు మేళతాళ వాయిద్యగాలతో నిలబడి ఉన్నాడు. విశాఖుడు ఇంకా తన ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపల జయనందుడు అతడితో, బాబు, జరిగింది మరిచిపోయి ఇంటికి తిరిగిరా. ఇంతకు కొద్ది క్షణాల ముందే కులదేవత నాకు కలలో ప్రత్యక్షమై నువ్వు ఎక్కడ ఉన్నది చెప్పింది. అంతేకాక వెంటనే పోయి సకల మర్యాదలతో తీసుకుని వచ్చి అల్లుడిగా చేసుకోమని ఆజ్ఞాపించింది అన్నాడు. విశాఖుడు రానంటూ కాస్త బెట్టు చేసి జయనందుడు ఎంతో ప్రాధేయపడ్డాక అతని వెంట వెళ్ళాడు. వారం తిరగకుండానే జయనందుడు తన కుమార్తెను విశాఖుడికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. అయితే విశాఖుడికి మామగారింట అనుకోని కొన్ని ఇబ్బందులు ఎదురవసాగాయి. అతడు తమ పంచన సేవకుడుగా ఒకప్పుడు బతికినవాడన్న చులకన భావాన్ని అతడి బావమర్దులు మర్చిపోలేకపోతున్నారు. దాసదాసీలు కూడా హఠాత్తుగా అతడికి పట్టిన అదృష్టం చూసి అసూయపడసాగారు. ఇదంతా గమనిస్తున్న జయనందుడు ఒకసారి విశాఖుడితో, నలుగురు నువ్వు నా అల్లుడు అనుకోవటం కన్నా నేను నీ మామగారినని చెప్పుకోవటం నాకు మరింత సంతోష కారణమవుతుంది. నీకు కావలసినంత ధనమిస్తాను. సొంతాన ఏదైనా మంచి వ్యాపారం ప్రారంభించి త్వరలో నన్ను మించిన వాడివికా అన్నాడు. ఇందుకు విశాఖుడు ఒప్పుకున్నాడు. జయనందుడు అతడి వ్యాపారం చేసుకోవటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. ఒకనాడు విశాఖుడు భార్య మాలినితో, మామగారికి నేను ఆయన్ని మించిన ధనవంతుడు కావాలని ఉన్నది. ఆ కోరిక నెరవేరటానికి ఏం చేయాలో నాకు తెలుసు అన్నాడు. మాలిని, మీరు అంతటి వారు కావటం కన్నా కావలసినదేమున్నది అన్నది. ఆ రాత్రి విశాఖుడికి తన వ్యాపారము 3 పువ్వులు 6 కాయల్లా విస్తరించి 3 నెలలు గడిచేలోగా తాను పాటలీపుత్రంలో ఉన్న గొప్ప ధనికుల్లో ఒకడైనట్లు కల వచ్చింది. విశాఖుడు పరమానందం చెంది ఆ సంగతి భార్యకు చెప్పాడు. ఆమె నిరుత్సాహంగా, కలలు కంటూ కూర్చుంటే జరిగేదేమీ ఉండదు. మా నాన్న వ్యాపారంలో అంత ధనార్జన చేయటానికి పడ్డ శ్రమ గురించి పాటలీపుత్రంలో కథలుగా చెప్పుకుంటారు అన్నది. అప్పుడు విశాఖుడు భార్యకి ముని తనకు ఉపదేశించిన మంత్రం గురించి చెప్పాడు. ఆమె ఇదేదో కట్టుకథ అనుకున్నది. విశాఖుడు 6 సార్లు మనస్సులో మంత్రాన్ని జపించి తన కల సఫలం కావాలని కోరుకున్నాడు. 3 నెలలు తిరగకుండానే అతడి వ్యాపారము చిలవలు వలవలై పాటలీపుత్రంలో కోట్లకు పడగలెత్తాడు. అతడి భార్యకు ఇదంతా విచిత్రంగా కనిపించింది. అయితే విశాఖుడు ఇంత త్వరగా కోటీశ్వరుడు కావటము కొన్ని చిక్కులకు కారణమైంది. వ్యాపారంలో అతడి ప్రత్యర్థులు విశాఖుడు కల్తీ సరుకులు అమ్ముతున్నాడని దొంగలెక్కలు రాసి రాజుకు న్యాయబద్ధంగా చెల్లించవలసిన పనులు ఎగవేస్తున్నాడని వదంతులు లేవదీశారు. ఈ వదంతులు క్రమంగా రాజు చెవిన పడినాయి. ఆయన విశాఖుడు పన్నులు ఎగవేసి అక్రమంగా ధనార్జన చేశాడన్న అభియోగం తెచ్చాడు. తాను నిర్ణయించిన మొత్తాన్ని 10 రోజుల్లో చెల్లించకపోతే కారాగార శిక్ష విధిస్తానని కబురు పంపించాడు. విశాఖుడు ఇలాంటి చిక్కు పరిస్థితుల్లో ఉండగానే ఆయన మామ జయనందుడు మరణించాడు. అతనికిప్పుడు సరియైన సలహాలిచ్చేవాళ్ళు లేకుండా పోయారు. రాజు ఇచ్చిన గడువు పూర్తి కావస్తున్నది. ఏం చెయ్యాలో తోచక కలతపడుతున్న విశాఖుడికి ఆ రాత్రి నిద్రలో తాను ఆ దేశానికి రాజైనట్లు, ప్రత్యర్థులైన వ్యాపారులని కఠినంగా శిక్షించినట్లు కల వచ్చింది. ఆ కల గురించి అతడు భార్యకు చెప్పాడు. ఆమె సంతోషపడిపోతూ, ఇంత మంచి కల ఈ సమయంలో రావటం మన అదృష్టం. మీరు దేశానికి రాజైతే ఇప్పుడు వచ్చిన కఠిన సమస్యలన్నీ పరిష్కారమైపోగలవు. కల నిజం కావాలని వెంటనే మంత్రోచ్చారణ చేయండి అంటూ తొందరపెట్టింది. కానీ విశాఖుడు ఏదో సంశయగ్రస్తుడైన వాడిలా ముఖం పెట్టి, నేను వెంటనే అరణ్యానికి వెళ్ళి ముని దర్శనం చేసుకోవాలి అంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు. విశాఖుడు మునిని దర్శించి ఈ మధ్యకాలంలో జరిగిందంతా చెప్పి, మహాత్మా, దయచేసి నాకిచ్చిన అపూర్వమైన వరాన్ని ఉపసంహరించి మంత్రం నిరుపయోగమయ్యేటట్లు చేయండి అని కోరాడు. ముని నిశ్చలంగా నవ్వి, నీకింత త్వరలో జ్ఞానోదయం అవుతుందని అనుకోలేదు. నువ్వు కోరినట్టే వరాన్ని ఉపసంహరించాను, వెళ్ళిరా అని విశాఖుణ్ణి దీవించాడు. విశాఖుడు ఇంటికి తిరిగి వచ్చి ఆస్తిపాస్తులన్నీ తెగనమ్మి రాజుకు పన్ను చెల్లించాడు. తర్వాత భార్యతో దేశంలోని ఒక చిన్న పట్టణం చేరి అక్కడ వ్యాపారం ప్రారంభించి వచ్చే స్వల్పమైన లాభాలతోనే తృప్తి పడుతూ
ఏ సమస్యలు లేకుండా సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, విశాఖుడు మంత్రం జపించితే దేశానికి రాజయ్యేవాడు కదా. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవటము బుద్ధిహీనమైన పని కాదా? రాజై ఉంటే తన మీద వదంతులు లేవదీసిన వాళ్ళని హతమార్చడమే గాక తిరిగి ఎలాంటి విషమ సమస్యలలో చిక్కుకోకుండా హాయిగా జీవించే పరిస్థితులు ఏర్పడేవి. అయినా అతడలా చేయలేదు. కారణం ఏమిటి? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విశాఖుడు ఆశాపాతకుడే తప్ప బుద్ధిహీనుడు మాత్రం కాదు. కన్నకలలు నిజం కానప్పటికన్నా అవి నిజమైనప్పుడే మనుషులు విపరీత పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ వాస్తవం తెలిపేటందుకే ముని విశాఖుడికి వరం ఇచ్చినట్లు భావించవచ్చు. ఏ అర్హతలు లేని విశాఖుడు వరం సాయంతో ధనవంతుడి కుమార్తెను వివాహం ఆడగలిగినాడు. అయితే అందువలన బంధు దాసీజనులు ఏవగింపుకు గురయ్యాడు. అలాగే వ్యాపారంలో ఏమాత్రమూ అనుభవం లేకపోయినా వరప్రభావంతో కోటీశ్వరుడై తోటి వ్యాపారుల ఈర్ష్యకు లోనవ్వటమే కాక రాజదండనకు భయపడవలసి వచ్చింది. ఈ అనుభవాల తర్వాత అతడికి అర్థమైందేమిటంటే, ముని ఇచ్చిన వరము కలలను ఫలింపచేసుకోవటానికే తప్ప ఆ తర్వాత రాబోయే పరిణామాలను ఎదుర్కొని నిలిచేటందుకు పనికిరాదని. ఇది గ్రహించడం వలనే రాజ్యపాలనానుభవం లేని తాను రాజైనట్లయితే తనపై కత్తి కట్టిన తోటి వ్యాపారులని కఠినంగా శిక్షించవచ్చునేమో కానీ ఆ పైన ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, వారికి రక్షణ కల్పించటంలో విఫలం కాక తప్పదని. ఇవన్నీ ఆలోచించే విశాఖుడు మునిని వరం ఉపసంహరించుకోమని కోరాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు పతనం. ఈ కథను రచించిన వారు శివగారు. ఆరావళి పర్వత ప్రాంతంలో కృష్ణచంద్రుడు అనే పండితుడు గురుకులం ఒకటి నడుపుతూ ఉండేవాడు. ఆయన చక్కని బోధకుడిగా దేశవ్యాప్తంగా పేరు గావించాడు. చాలా ఉదార హృదయుడు. ఆయన దగ్గర శిష్యరికం చేయటానికి ఇరుగు పొరుగు దేశాల నుంచి కూడా విద్యార్థులు వస్తూ ఉండేవారు. ఒకనాటి సాయంకాలము గురుకులంలోని చెట్ల వద్ద ఏదో కలకలం వినిపించి కృష్ణచంద్రుడు అటు వెళ్ళి చూశాడు. అక్కడ ఒక విద్యార్థిని, 4 విద్యార్థులు దండిస్తున్నారు. వాళ్ళని సంగతేమిటని అడిగాడు కృష్ణచంద్రుడు. అప్పుడొక విద్యార్థి ముందుకు వచ్చి, మేము దాచుకుంటున్న మామిడి పళ్ళని ఇతడు రోజు దొంగతనంగా తింటున్నాడు స్వామి. అడిగి తీసుకోమని చెప్పాము, అయినా వినలేదు. ఇంకా చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తున్నాడు అన్నాడు. కృష్ణచంద్రుడు దోషి అయిన విద్యార్థి కేసు చూశాడు. వాడు తల వంచుకొని నేల చూపులు చూస్తున్నాడు. ఆయన అక్కడి నుంచి వెనుదిరుగుతూ శిష్యులందరినీ తన వెంట రమ్మన్నాడు. అందరూ వచ్చి పాఠశాలలో కూర్చున్న తర్వాత కృష్ణచంద్రుడు ఇలా చెప్పసాగాడు. ప్రకృతిలో అతి చంచలమైనది నీరు. ఏమాత్రం సందు దొరికినా అధోముఖంగా పయనించడానికే ప్రయత్నిస్తుంది. పతనం కూడా నీటి వంటిదే. మనిషి మనసు ఏమాత్రం బలహీనమైనా అది పతనం వైపుకే మొగ్గుతుంది. ఒకసారి ప్రారంభమైన పతనము సర్వనాశనానికి దారి తీయడానికి ఎంతో సమయం పట్టదు. అందుకు ఉదాహరణగా మీకు శ్యామలుడు అనే కుర్రవాడి వృత్తాంతం చెబుతాను. శ్యామలుడు స్వతహాగా తెలివైనవాడు. కానీ చెడు సాహసాల వలన ఎందుకు పనికిరానివాడిగా తయారయ్యాడు. తల్లిదండ్రులు, ఇతర పెద్దలు చేసే సద్బోధలు వాడి చెవులకి కంటకంగా ఉండేవి. చదువు మానేసి స్నేహితులతో కలిసి చెడు తిరుగులు తిరుగుతుండేవాడు. నెమ్మదిగా వాడికి చిల్లర దొంగతనాలు కూడా అలవాటైనాయి. శ్యామలుడు ఉంటున్న దేశపు రాజు గొప్ప దేవీ భక్తుడు. ఆయన చాలా ధన వ్యయం చేసి ఒక దేవీ ఆలయం కట్టించాడు. ఆలయము పాలరాతితో కట్టబడింది. దేవీ విగ్రహానికి అనేక బంగారు ఆభరణాలు చేయించాడు. వాటన్నింటిలోకి విలువైనది ఒక నవరత్న హారం. దానికి మధ్యలో ఒక అమూల్యమైన వజ్రము అమర్చబడి ఉంది. అది కోట్ల విలువ చేయటమే కాక అది ఉన్న చోట సకల శుభాలు కలుగుతాయని చెప్పుకునేవారు. ఆ దేవికి ప్రతి సంవత్సరము 9 రోజుల పాటు అతి వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఆ ఉత్సవాలకి దేశ విదేశాల నుంచి ప్రజలు, ముఖ్యాధికారులు, రాజులు వచ్చేవారు. ఒకసారి అలా ఆ ఉత్సవాలకి వచ్చిన పరరాజు కాలనాథుడికి దేవి మెడలో కాంతులు విరజిమ్ముతున్న నవరత్నహారం కంటబడి మతిపోయినంత పనైంది. ఆ హారంలోని వజ్రం విలువ కూడా అతడికి తెలియవచ్చింది.
ఉత్సవాలు ముగియగానే కాలనాథుడు తన దేశం తిరిగి వెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత ఆ హారాన్ని అపహరించి తెమ్మని తన ముఖ్య చారుల్లో ఒకణ్ణి పంపాడు. కాలనాథుడు ఆశ చూపించిన బహుమతికి లొంగిపోయి ఆ చారుడు దేవి ఆలయానికి వచ్చి పూజారిని కలుసుకున్నాడు. అప్పుడు చారుడు ఎరచూపిన ధనానికి పూజారి లొంగిపోయాడు. ఇద్దరూ కలిసి మర్నాటి రాత్రి హారాన్ని అపహరించడానికి నిశ్చయించుకున్నారు. సరిగ్గా అదే రాత్రి శ్యామలుడు చాలాసేపు స్నేహితులతో తిరిగి ఇంటికి వస్తూ దాహం తీర్చుకోవటానికి ఆలయం దగ్గర ఉన్న కోనేటి దగ్గర ఆగాడు. ఆ సమయంలో దూరంగా పూజారి చారుడు వస్తూ వాడికి కనిపించారు. అంత అర్ధరాత్రి వేళ పూజారి ఆలయానికి ఎందుకు వస్తున్నాడో శ్యామలుడికి అర్థం కాలేదు. పూజారిని గురించి ఏదో అనుమానం కలిగి వాడు చప్పున ఆలయంలోకి వెళ్ళి గర్భగుడి పక్కన చీకట్లో నక్కాడు. కొద్దిసేపటి తర్వాత పూజారి ఒక్కడు అక్కడికి వచ్చి గర్భగుడి తాళం తీసి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపు ఆగి శ్యామలుడు కూడా గర్భగుడిలోకి వెళ్ళి పూజారి వెనుకగా నిలబడి, "ఏం చేస్తున్నావు పూజారి?" అని అడిగాడు. ఊహించని ఈ సంఘటనకి పూజారి బిత్తరపోయాడు. భయంతో వణుకుతున్న అతడి చేతుల్లో నుంచి హారం క్రింద పడింది. శ్యామలుడు హారం తీస్తూ, "భయపడకు, హారం అమ్మేయాలని చూస్తున్నావా? నీ వెంట వచ్చిన అతనెవరు?" అని అడిగాడు. పూజారి నెమ్మదిగా తేరుకొని వివరాలు చెప్పాడు. శ్యామలుడు హారాన్ని పరీక్షగా చూస్తూ, "ఎవరో పరదేశస్థుడికి దీన్ని అప్పజెప్పి కాస్త ధనం పుచ్చుకునే బదులు మనమే దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా" అన్నాడు. అందుకు పూజారి సంతోషంగా ఒప్పుకున్నాడు. వెంటనే ఇద్దరూ హారం తీసుకుని గర్భగుడికి జాగ్రత్తగా తాళం వేసి నిశ్శబ్దంగా బయటికి వచ్చి అక్కడే కాపలా కాస్తున్న చారుడి తలపైన బలంగా మోదారు. వాడు నోటమాట రాకుండా అక్కడే కుప్పకూలిపోగానే తాళపు చెవులు వాడి పక్కనే పడవేసి పూజారి శ్యామలుడు ఊరి పొలిమేరలకేసి వేగంగా బయలుదేరారు. ఊరి పొలిమేర దాటగానే ఇద్దరి మనసుల్లోనూ ఆ హారాన్ని పూర్తిగా తమ సొంతం చేసుకోవాలనే ఆలోచన కలిగింది. మర్నాటి మధ్యాహ్నానికి వాళ్ళిద్దరూ ఒక అడవి చేరుకొని తాము దారిలో సత్రం నుంచి అడిగి తెచ్చుకున్న భోజనాలు చేశారు. అయితే ఒకరికి తెలియకుండా ఒకరు భోజనాల్లో విషం కలపటం వలన ఇద్దరూ మరణించారు అని కథ పూర్తి చేశాడు కృష్ణచంద్రుడు. తర్వాత ఆయన శిష్యులతో, శ్యామలుడు పూజారి ఇద్దరూ మొదట్లో అంత ప్రమాదకారులైన వ్యక్తులు కాదు. అయితే వారిలో అణుమాత్రంగా ప్రారంభమైన పతనము 2 రోజుల్లో సర్వనాశనానికి దారితీసింది అన్నాడు. శిష్యులంతా మౌనంగా అక్కడి నుంచి లేచారు. దొంగతనం చేసిన విద్యార్థి కన్నీటితో కృష్ణచంద్రుడికి నమస్కరిస్తూ, "నా పతనం నాకు అర్థమైంది స్వామి, ఇక ఎన్నడూ ఇటువంటి పనులు చేయను" అన్నాడు. శిష్యులంతా వెళ్ళిపోయాక కృష్ణచంద్రుడు వెనుదిరిగేసరికి ఆయన భార్య కన్నీళ్లు తుడుచుకుంటూ, "ఆ విద్యార్థి బాగుపడినట్లే, కానీ పాపము శ్యామలుడు పూజారి దురదృష్టవంతులు" అన్నది. కృష్ణచంద్రుడు నవ్వి, "పూజారి దురదృష్టవంతుడే కానీ శ్యామలుడు మాత్రం కాదు" అన్నాడు. "అదేమిటి?" అన్నది భార్య ఆశ్చర్యపోతూ. శ్యామలుడు వెంటనే చనిపోలేదు. వార్ధక్యంలో విషప్రయోగం వలన ముందుగా పూజారి చనిపోయాడు. శ్యామలుడు చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ ఉండగా ఆయుర్వేదంలో నిధి మహామంత్రవేత్త అయిన ఒక ధర్మాత్ముడు అతన్ని రక్షించాడు. అతని కథ అంతా కూడా విని అతన్ని అసహ్యించుకోకుండా జ్ఞానభిక్ష పెట్టాడు అన్నాడు కృష్ణచంద్రుడు. ఒకరోజు తేడాలో శ్యామలుడు 2 చావులకు కారకుడయ్యాడు. ఆ పాపాలకి ఎంతో కొంత ప్రాయశ్చిత్తం జరిగి ఉంటే ధర్మం అనిపించుకునేది అన్నది కృష్ణచంద్రుడి భార్య. అందుకు కృష్ణచంద్రుడు, అలాంటి ప్రాయశ్చిత్తం జరగకపోలేదు. ఆయన శ్యామలుడిని శిష్యుడిగా స్వీకరించిన 1 సంవత్సరం పాటు అతడికి గురుకులంలో నివాసార్హత కలిగించలేదు. శ్యామలుడు గురుకులానికి దగ్గరలోనే ఉన్న ఒక చీకటి కొండ గుహలో సంవత్సర కాలం గడపవలసి వచ్చింది. ఏమైతేనేం, స్వతహాగా తెలివిమంతుడైన అతను ఆ మహాత్ముడి వద్ద జ్ఞానార్జన చేసి కృష్ణచంద్రుడయ్యాడు అన్నాడు. శ్యామలుడు మీరా అంటూ కృష్ణచంద్రుడి భార్య నివ్వెరపోయి, "మరి ఆ నవరత్నహారం ఏమైంది?" అని అడిగింది. అది వెంటనే రాజుగారికి చేర్చబడింది. "మా గురువు కారణంగా నేను శిక్షకు గురి కాలేదు. నీటిలా అధోముఖంగా పయనించే నన్ను ఊర్ధ్వాభిముఖంగా కీర్తి శిఖరాన్ని అందుకునేలా చేసి
ఆ మహాత్ముడు నాకు పునర్జన్మ ప్రసాదించాడు. ఆయన శిష్యరికం లభించడము నా భాగ్యము అన్నాడు కృష్ణచంద్రుడు. మరొక కథ పేరు జాలరి చెప్పిన సత్యం. ఈ కథను రచించిన వారు ఎండి సౌజన్య గారు. గణపవరంలో తిరుపతమ్మ తిరుపతయ్య అనే దంపతులు ఉండేవారు. తిరుపతయ్య పేదవాడు. గ్రామంలోని రైతుల దగ్గర కూలి పనులు చేస్తూ ఉండేవాడు. తిరుపతమ్మ మాత్రము ఏ పని పాటలు లేకపోగా రోజంతా ఎవరితోనో ఒకరితో గిల్లి కజ్జాలు పెట్టుకునేది. ఇతరుల విషయాల్లో పనిగట్టుకుని కలగచేసుకొని తన నోటి ధాటితో అందర్నీ తిట్టి నెగ్గుకొస్తూ ఉండేది. భార్య నోటికి భయపడి తిరుపతయ్య ఆమెనేమీ అనలేకపోయేవాడు. ఒకరోజు తిరుపతమ్మ గేదె పక్కింటి రంగయ్య పెంచుకుంటున్న కూరపాదులు తిన్నది. తనకు నష్టం జరిగినా రంగయ్య తిరుపతమ్మ శాపనార్థాలకి భయపడి నోరు మెదపలేదు. అయినా ఒకసారి ఆమెకు బుద్ధి చెప్పాలనుకొని కూరపాదులు పెంచిన చోట పిచ్చి మొక్కలు నాటాడు. ఆ మొక్కలు బాగా ఏపుగా పెరుగుతూ ఉండటం చూసిన తిరుపతమ్మ అవి పిచ్చి మొక్కలు అని తెలియక ఒక రాత్రివేళ గేదె పలుపు విప్పి దొంగతనంగా వాటి మీదకు తోలింది. రంగయ్య ఊహించినట్లే గేదె ఆ పిచ్చి మొక్కలు తిని మర్నాటి సాయంకాలానికల్లా కొంతసేపు గురకలు పెట్టి గిలగిలా తన్నుకొని చచ్చిపోయింది. 2 పూటలా చక్కగా పాలిచ్చే గేదె పోవటం చూసి తిరుపతమ్మ భర్తతో, ఈ ఊర్లో ఇక మనం బతకలేం, మనం హాయిగా బతికిపోతున్నామని అందరికీ కడుపు మంట. అందుకే మన గేదెకు దిష్టి పెట్టో మంత్రతంత్రాలు ప్రయోగించో చంపేశారు అన్నది. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. మనం గొడవ చేసినందువలన లాభమేముంటుంది అన్నాడు తిరుపతయ్య శాంతంగా. ఆ మాటలకి తిరుపతమ్మ శాంతపడకపోగా మరింత రెచ్చిపోయి, ఇది ఊరు కాదు, వల్లకాడు. వల్లకాటి వాసము నేనొప్పుకోను. రేపు ఉదయాన్నే బయలుదేరి మా పుట్టింటికి వెళదాం. అక్కడ నీకు కూలీ పని దొరక్కపోదు అన్నది. భార్య మాటకి ఎదురు చెప్పలేని తిరుపతయ్య మర్నాటి ఉదయాన ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరాడు. వాళ్ళు ఊరు నానుకొని ఉన్న చెరువు దగ్గరికి రాగానే అక్కడ 2 గాలాలతో చేపలు పడుతూ జాలరి జంగయ్య కనిపించాడు. ఆ సమయంలో అతను ఒక చేపని గాలం నుంచి లాగి బుట్టలో వేస్తున్నాడు. తిరుపతమ్మ అది చూసి కళ్ళింత చేసి ముక్కును వేలేసుకుని, 2 చేతులా సంపాదించడం అంటే ఇదే కాబోలు, ఎడమొక గాలము పెడమొక గాలము. ఈ జంగయ్య చెరువు గట్టున కడుపులో చల్ల కదలకుండా కూర్చొని చేపలు ఒడ్డుకు లాగుతూ మన బోటి వాళ్ళకి బోలెడు ధరకు అమ్ముతున్నాడు. జానెడు కూడా లేనివి ఆ చేప ఖరీదు ఎంత చెబుతాడో చూస్తాను అంటూ బుట్టలో చేయి పెట్టింది. అంతే, ఆ బుట్టలో అప్పటికే చేపలతో పాటు కొన్ని ఎండ్రకాయలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి తిరుపతమ్మ వేలిని గిట్టలతో పట్టుకొని గట్టిగా నొక్కింది. తిరుపతమ్మ బాధకు తాళలేక జంగయ్యని, నువ్వేమన్నా జాలరివాడివి, ఎండ్రకాయల్ని చేపల్ని ఒకే బుట్టలో వేస్తావా అంటూ తిట్లు ప్రారంభించింది. జాలరి జంగయ్య ఆమె కోపం తగ్గే వరకు తిట్టుకోనిచ్చి, అమ్మా, ఈ చేపలు ఎండ్రకాయలు ఈ చెరువు నీళ్లలోనే దొరికినాయి. అవి నీళ్లలో కలిసి ఉన్నట్లే బుట్టలో కూడా కలిసి ఉన్నాయి. మిగతా చేపల్లా నోరు మూసుకొని ఉంటే ఈ బుట్టలోని చేపలు చెరువులోనే నిక్షేపంగా ఉండేవి. ఎరలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాయి అన్నాడు. నీ చేపల సోదే ఇంతటితో ఆపు. నా వేలిని గిట్టలతో పట్టింది ఎండ్రకాయ అన్నది తిరుపతమ్మ కసిగా. జంగయ్య నవ్వి, గిల్లి తగువులు పెట్టుకోవటము కొందరి నైజ గుణం. ఎండ్రకాయ కూడా వాళ్ళలాంటిదే. అది నీళ్లల్లో ఉన్నా బయట ఉన్నా దాని గుణం మారదు. అయినా ఒక చిన్న మాట, నువ్వు బుట్టలో చేయి పెట్టి దాన్ని రెచ్చగొట్టడం ఎందుకు అని అడిగాడు. తిరుపతయ్యకు పుట్టి పెరిగిన ఊరు విడిచిపెట్టాలని లేదు. అతడు భార్యతో, జంగయ్య చెప్పింది సత్యం, నువ్వు గ్రహించావా? ఎండ్రకాయలాగే బుద్ధి మారనంత వరకు మనం గణపవరంలో ఉన్నా రామవరంలో ఉన్నా తోటి మనుషులు మనని అసహించుకుంటూనే ఉంటారు. నీవు ఎండ్రకాయ జోలికి వెళ్ళబట్టే అది గిట్టలతో నీ వేలును పట్టుకున్నది, అవునా అన్నాడు. కాక మరేమిటి, ఇంకా వేలి నొప్పి వదలందే అన్నది తిరుపతమ్మ. అయితే నేను చెప్పేది శాంతంగా విను. జాలరి జంగయ్య కాస్త గూఢంగా చెప్పిందేమిటంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందని. ఈ ఊళ్ళో ఇన్నాళ్ళు ఉండి ఏ గొడవలు లేకుండా బతకలేని వాళ్ళము మరొక కొత్త ఊళ్ళో మాత్రము బతకగలమా? ముందు మన బుద్ధులు మారాలి, ఏమంటావు అన్నాడు తిరుపతయ్య. తిరుపతమ్మ కొంచెం ఆగి, అనేందుకేమున్నది, పద ఇంటికి తిరిగిపోదాం.
ఎండ్రకాయ తన గుణం మార్చుకోలేదేమో కానీ మనిషినైన నేను మార్చుకొని నలుగురితోనూ మంచిగా ఉండగలను. ఆ సంగతి వారం తిరగకుండానే నువ్వే గ్రహిస్తావు అన్నది. భార్యలో వచ్చిన మార్పు చూసి తిరుపతయ్య ఎంతో ఆనందించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.